ఏ దేశంలోనైనా చదువుకున్న వ్యక్తులు ఉద్యోగం కోసం ఇతర దేశాలకు వెళ్ళడం సర్వసాధారణం. కానీ ఆ దేశ రాజకీయ వ్యవస్థ నచ్చకపోవడం, ఆర్థిక వ్యవస్థ కుదేలైపోవడంతో ఆ దేశంలో ఉన్న యువత, మేధావులు ఆ దేశాన్ని విడిచి వెళ్ళిపోవడం అంటే ఆ దేశ పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్‌లో కూడా ప్రస్తుతం అదే జరుగుతుంది. పాకిస్తాన్‌లో ఉన్నటువంటి డాక్టర్లు, ఇంజినీర్లు, చదువుకున్న మేధావులంతా వలస వెళ్ళిపోతున్నారు. ప్రపంచ దేశాల్లో ఏదో ఒక మూలకు వెళ్ళి సెటిల్ అయిపోతున్నారు. మా జీవితం మాదే అంటూ పాకిస్తాన్ని వదిలేస్తున్నారు. ప్రకృతి విపత్తులను ఏ దేశమూ ఆపలేదు. కానీ దాని నుంచి కోలుకోవడానికి ప్రయత్నం మాత్రం చేయాలి. పాకిస్తాన్ను ప్రకృతి విపత్తులతో పాటు ఉగ్రవాదం అనే మరో భూతం పట్టి పీడిస్తోంది. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం పెంచి పోషిస్తోంది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రజలు ప్రపంచ దేశాలకు వలస వెళ్ళిపోతున్నారు. ఆ వలసతోనే మేధావుల వలస కూడా మొదలైంది. ఇంత జరుగుతున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మాత్రం తన ప్రవర్తనని ససేమిరా మార్చుకోను అంటున్నాడు. ఇలానే ఉంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ మ్యాప్ కనిపించదేమో అంటున్నారు అనుభవజ్ఞులు.